ఎవ్రీవాన్. ఈరోజు నేను పప్పు ఉసిరికాయ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. కడిగి కుక్కర్లో వేసుకున్నాను. తగినంత పచ్చిమిర్చి, ఒక ఆనియన్ తరిగి వేసుకున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్న ఉసిరికాయలు సన్నగా తరిగి ఆ ముక్కలు కూడా అందులో వేసేసాను. నేను 6 ఉసిరికాయలు తీసుకున్నాను. ఒక కప్పు కందిపప్పుకి. ఒక చిన్న టమాటా వేసాను. కొద్దిగా పసుపు వేసుకొని తగినంత నీళ్లు వేసుకొని పప్పు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. సాల్ట్ వేసుకొని మెదిపి తగినంత నీళ్లు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు వేసుకుందాము. ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి, కరివేపాకు వేగిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మెదిపి పెట్టుకున్న పప్పు అందులో వేసేసుకుంటే టేస్టీ పప్పు ఉసిరికాయ రెడీ. ఎవరైనా ఇలా చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంది. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.